హలో గైస్, ఇట్స్ నైట్ 11 PM. రాత్రి 11 అయింది. నేను మా స్టేడియంకి వచ్చాను. మా స్టేడియం ఎలా వాడేస్తారో ఇక్కడ లారీలు ఉన్నాయి. చూడండి, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా మిస్యూజ్ అవుతుందో. లాస్ట్ 10 yearsగా మేము సఫర్ అవుతుంది. ఇది ఖచ్చితంగా ఎప్పుడైనా నేను గెలుస్తాను, ఆ రోజు దీన్ని పాయింట్అవుట్ చేసి అడుగుతాను లీడర్స్ని మాత్రం. మనకి ఎడ్యుకేషన్, హెల్త్, స్పోర్ట్స్, ఎవ్రీథింగ్, మన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ప్రతిదీ మనకు ముఖ్యమే. మనం కంటిన్యూస్ యాక్టివిటీ చేయాలి. ఎప్పుడు స్వెట్ రిలీజ్ చేసే యాక్టివిటీ అవి స్కూల్స్ ప్రొవైడ్ చేయట్లేదు. అట్లీస్ట్ గవర్నమెంట్ ఇలా మిస్యూజ్ చేయకపోతే మనం ట్రైన్ చేసుకుంటాం కదా. గాడ్ గేవ్ మీ విజ్డమ్ టు టర్న్ ద స్క్రాప్ ఇంటూ డైమండ్స్. నాకు ఒక దేవుడు నాకు ఇచ్చిన నాలెడ్జ్ వల్ల చెత్తను కూడా టర్న్ చేసి ఒక డైమండ్స్ని బంగారం చేయగలిగిన ఎబిలిటీని ఆయన ఇచ్చాడు. ప్రతి ఒక్కళ్ళు అలా ఉండలేరు కదా. నాకు లేకపోయినా కానీ ఈ సిచ్యువేషను నేను ఎక్కడైనా పరిగెత్తుకొని నేను గ్రేటెస్ట్ ఇన్ ద వరల్డ్ ఒకరోజు అవుతాను ఖచ్చితంగా. నేను చెప్పిన ప్రతి నెరవేరుస్తాను. అయితే మిగతా వాళ్ళు కూడా మనలాగా బాగుపడాలి కదా. వై ఆర్ దిస్ పొలిటికల్ లీడర్స్ నాట్ సపోర్టింగ్ దిస్ నేషన్ ప్రాపర్లీ? ఎందుకు చేయట్లేదు? 2015 స్టేట్ విడిపోయినప్పుడు ఏపీ, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు హెలికాప్టర్ ల్యాండ్ చేయడం మొదలుపెట్టి కంటిన్యూస్గా అప్పటి నుండి పెడతానే ఉన్నాడు ఆయన. ఇదివరకు దారుణం. పొద్దున పూట కొన్ని లారీలు వెళ్ళిపోతే మళ్ళీ ఒకరోజు పెట్టి ఆ సాయంత్రం పూట తీసేసే లారీలు వెళ్ళిపోతే ఆ లారీలు వెళ్ళిపోయిన వెంటనే వేరే లోడ్ వచ్చేది. జనాలు కూడా ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. కంప్లీట్గా వేస్ట్ అవుతూనే ఉండేది. కంటిన్యూస్గా పెడతానే ఉండేవాళ్ళు. దాని బదులు మనమేం చేసుకుంటాం కదా, ట్రైనింగ్ అథ్లెట్స్ ఏం చేసుకుంటారు కదా. ప్రాపర్ సపోర్ట్ లేదు. నేను అప్పుడు సింథటిక్ ట్రాక్కి వెళ్ళి గుంటూరులో నాగార్జున యూనివర్సిటీలో అడిగాను పీడీని. నాకు డిస్ట్రిక్ట్ మెడల్ కూడా లేదు, దానికి ఎలీట్ అథ్లెట్స్కి మాత్రమే ఇస్తా, మనం పనికిరాం అన్నాడు ఆయన. పోనీ ఇవ్వనని చెప్పొచ్చు కదా. ఆయన డిస్రెస్పెక్ట్ ఎందుకు చేయాలి? దేవుడు ఒకరోజు నన్ను గ్రేటెస్ట్ అథ్లెట్ చేస్తాడు. అది నేను వీళ్ళ మీద వెంజెన్స్కి యూజ్ చేయను, కానీ నేషన్ డెవలప్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాను. కానీ ఇక్కడ అసలు ఇది హోల్ 400 meters ట్రాక్. 2004లో ఈ స్టేడియంలో జిమ్నాస్టిక్స్ మా మమ్మీ నేను మా తమ్ముడు నేను జాయిన్ అయ్యాం ఫస్ట్. ఆ టైంలో ఇంటర్నేషనల్ స్టేడియంలా ఉండేది, గ్రాస్ అంతా కలిపి. ఎప్పుడైతే స్ప్లిట్ అయిపోయిందో 2014 తర్వాత, అప్పుడు రాష్ట్రం ఎప్పుడైతే స్ప్లిట్ అయిపోయిందో అప్పుడు పాడైపోవడం పడింది. నేను రన్నింగ్ 2014లో 14 years ఉన్నప్పుడు 10th లాస్ట్లో స్టార్ట్ చేశాను. ఇప్పుడు దాకా చూస్తూనే ఉన్నాను. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాడైపోతుంది, కానీ నాకు ఎక్కడ కనిపించట్లేదు. ఏ సీఎం వచ్చినా ఎవరు వచ్చినా కానీ ప్రాపర్గా చేయట్లేదు. ఖచ్చితంగా నేను ఫైట్ చేస్తాను జనాల కోసం. తర్వాత నేను ఫైట్ చేస్తాను. నాకు తెలిసి మీకు వినిపిస్తుంది అనుకుంటున్నాను. నా విషయంలో నాకు ఎప్పుడు బాధ లేదు. ఎప్పుడైనా కానీ నేను ఎప్పుడు స్కాలర్షిప్స్ కూడా తీసుకోలేదు. నేను రిజర్వేషన్ అయినా కానీ ఎప్పుడు నేను చెయ్యి చాపి ఎప్పుడు అడగాలనుకోలేదు. నేను ఎప్పుడు డిమాండ్ చేయాలని అనుకున్నాను. నేను కష్టపడి ఎక్కువ సంపాదించాలని అనుకున్నాను. అందుకని సీఏ మొదలుపెట్టాను నేను. దానికి రిజర్వేషన్ సంబంధం ఉండదు. ఎప్పుడైనా గొప్పగా చేయాలి. నాకు ఎప్పుడు చేయి చాసి అడుక్కోవడం రాదు. నాకేమీ లేకపోవచ్చు, కానీ ఐ హ్యాడ్ గాడ్ విత్ మీ, గ్రేటెస్ట్. ఈ క్రియేషన్ మొత్తం సృష్టించిన, మేట్రిక్స్ని సృష్టించిన గాడ్ ఈజ్ మై సైడ్. హీ ఈజ్ మై గాడ్. నాకు భయం లేదు ఆ విషయంలో. నేను క్వశ్చన్ చేస్తాను, నేను పాయింట్అవుట్ చేస్తాను. ప్రతి ఒక్కరిని నేషన్ లీడర్స్ని నా చేతిలో ఉంచుకొని కంట్రోల్ చేసే సిస్టమ్ని బిల్డ్ చేస్తాను. నా డ్రీమ్ అదే. నేను డిసైడ్ అయిన 14 years అప్పుడు డిసైడ్ అయిన ఫస్ట్ నేను నాకు చేసుకున్న ప్రామిస్, నేను
అవ్వాలనుకున్న గ్రేటెస్ట్ది నేను రీసెంట్గా కనిపెట్టాను, హౌ టు రన్ ఫాస్టర్. దాని ముందు నెరవేరుస్తాను. ఒక్కొక్కటి ఒకదాని తర్వాత ఒకటి, ఒక్కొక్క దాని తర్వాత ఒకటి, ప్రతిదీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాను. ఈ నేషన్ని బిల్డ్ చేయాలి, ఎవ్రీ సింగిల్ థింగ్స్ చేస్తాను ఆ రోజు. కానీ మన నాయకులు మాత్రం అవకాశవాదులు. ఎప్పుడైనా కానీ ఒక సైడ్ ఎప్పుడు ఉండమాకండి, ఏ నాయకుడికి సపోర్ట్గా ఉండమాకండి. మీ స్వార్థం మీరు చూసుకోండి, మీరు డెవలప్ అవ్వాలని చూసుకోండి. ఎప్పుడు ఒక పార్టీ లీడర్ని వాడేసుకొని వదిలేసేయాలి, అదే మైండ్ పెట్టండి. సీఎం జగన్ గారు అయినా కానీ, చంద్రబాబు నాయుడు గారు అయినా, ఎవరైనా కానీ మీ స్వార్థంలో మీరు ఉండండి. మీరు గొప్ప వాళ్ళు అవ్వాలి, మీరు డెవలప్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు చేసేది అదే, మిమ్మల్ని వాడేసుకొని వదిలేస్తారు. మీరు కూడా అదే చేయాలి. ఎప్పుడు బలి పశువుల్లా ఉండమాకండి, ప్రోగ్రామ్డ్ సిస్టంలో ఇరుక్కోమాకండి. ఒకటి చేత కంట్రోల్ చేయబడిన వాళ్ళు మాకు ఉండండి. హోల్ సిస్టమ్ని బిల్డ్ చేసేవాళ్ళు, కంట్రోల్ చేసేవాళ్ళు అయి ఉండండి ఈ మేట్రిక్స్లో. అలా బతకండి ఎప్పుడైనా. నేను ఓన్లీ ఈ ప్రశ్న నేను పాయింట్అవుట్ చేసి చూపిద్దామని నేను మీకు ఈ వీడియో అప్లోడ్ చేద్దామని వచ్చాను. ఈ నైట్ 11కి వచ్చాను. ఇవాళ 5 AM చేశా, 30 minutes చేశా. ప్రస్తుతం గోల్ చేసేసి చూపించేస్తా. నాకు చెప్పడం ఇష్టం లేదు, చెప్తే అవ్వట్లేదు చాలా వరకు. సైలెంట్గా చేసి చూపిస్తాను. ఇంక మిగతా అన్నీ ఇంకేది చెప్పను. వీడియో అప్లోడ్ చేయండి, చేస్తానని చెప్పను నేను. ఎందుకంటే దేవుడు నాకు ఏమేమి చేయాలో అన్నీ నాలెడ్జ్ని ఇచ్చాడు. ప్రస్తుతానికి ఇంక చేసుకుంటూ వెళ్ళిపోయి నేను మీకు యూట్యూబ్లో నుండి కాకుండా బయట నుండి పరిచయం అవుతా. ఓల్డ్ థర్డ్ పార్టీ నుండి నా గురించి చెప్పడం మీరు వెంట ఉండడం స్టార్ట్ అవుతుంది. ఇంకా నార్మల్ డిఫరెంట్ వీడియోస్ అప్లోడ్ చేస్తా, నార్మల్ వీడియోస్ అప్లోడ్ చేస్తా. కానీ ఇది సిచ్యువేషను. ప్రస్తుతానికి ఎవడు మీకు సహాయం చేయడు, మీరే నిలబడాలి. పైగా ఇది విజయవాడ, నేను వచ్చింది కృష్ణలంక నుండి. అక్కడ సిచ్యువేషన్ అంతా రంగా గారు జరిగిన సిచ్యువేషన్ అంతా మా స్కూల్ ప్రిన్సిపల్ మీద 7 సంవత్సరాలు కక్ష పెట్టుకున్నాం. 12 years ఆ స్కూల్లో చదివిన తర్వాత నవభారత్ పబ్లిక్ స్కూల్ అని. ఆయన ఆ టైంలో పిల్లల్ని గ్యాస్ ట్యూబులతో, కేన్ స్టిక్కులతో కొట్టేవాడు. మమ్మల్ని కేన్ స్టిక్కులతో కొట్టేవాడు. మా సీనియర్స్ని గ్యాస్ ట్యూబులతో కొట్టేవాడు. చాలా చిరాకు వచ్చింది. ఎందుకు దేవుడా ఈ స్కూల్లో పెట్టేవాడిని. కానీ అంత డిసిప్లిన్ నేర్పించింది. అక్కడ బాలుడికి మూఢత్వము సహజంగా వచ్చింది. అయితే శిక్షాదండం ద్వారా అది మనం తొలగించవచ్చు. ప్రతిసారి ఆయన అంటానే ఉండేవాడు టీచర్స్తో, దెబ్బలు పడాలని. నేను ఒకసారి కలిసినప్పుడు చెప్పాను ఆయనకి 7 సంవత్సరాలు అయిన తర్వాత, సార్ మీరు మమ్మల్ని దెబ్బలు కొట్టడం వల్ల మేము ఎంత బాగుపడ్డాం సార్. ఇప్పుడు పిల్లలు దెబ్బలు పడక నాశనం అయిపోతున్నారు, చెడిపోతున్నారు తక్కువ ఏజ్లోనే, ఈ 2024లో. కానీ దెబ్బలు పడాలండి, చిన్నపిల్లలకి దెబ్బలు పడాలి. మా సిచ్యువేషన్, మా ఏరియా అలాంటిది కాబట్టి, కృష్ణలంక కాబట్టి, ఆ టైంలో సిచ్యువేషన్ రౌడీ షీటర్లు, ఇప్పుడే గంజాయి తాగే వాళ్ళు వీళ్ళందరూ ఎక్కువ ఉన్నారు మా దగ్గర. మా ఇళ్ళ ఎదురుగా పక్కన దొంగలు వీళ్ళందరూ ఎక్కువ ఉన్నారు. కుర్రోళ్ళు ఎక్కువ పాడైపోతున్నారు. కానీ మా టీచర్ మాత్రం, మా ప్రిన్సిపల్ మాత్రం చాలా ఎక్కువ చేశాడు. చాలా మందికి ఆయన కొట్టిన దెబ్బలు చాలా గుణాన్ని ఇచ్చినాయి. నాకు కూడా క్యారెక్టర్ వాళ్ళు, నేను ఒక అమ్మాయిని చూడట్లేదు, నాకు అమ్మాయి దగ్గరికి వెళ్ళబుద్ధి కావట్లేదు, లేదా తప్పు చేయబుద్ధి కావట్లేదు అంటే, ఒకటి ఫస్ట్లీ మై గాడ్ క్రైస్ట్, సెకండరీ మా స్కూల్ ప్రిన్సిపల్ డిసిప్లైన్, మా పేరెంట్స్ అండి. అదే కారణం. ఇవాళ ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల నుండి ఓడిపోతారని నేను నిలబడడానికి కారణం కేవలం అదే. ఫస్ట్లీ గాడ్ ఈజ్ ద వన్ దట్ ఈజ్ ట్రైనింగ్ మీ. ఆయన నన్ను ఫస్ట్లీ ట్రైన్ చేస్తున్నాడు. కానీ ఈ దేశం కోసం నేను నిలబడాలి. నేను వచ్చిన ప్లేస్లో నుండి యూనిటీ సరిగ్గా ఉండేది కాదు, క్వశ్చనింగ్ ఎబిలిటీ లేదు. నేను వచ్చిన ప్లేస్లో కృష్ణలంకలో ఉండి కానీ చాలా చిరాకు వచ్చేది, ఇరిటేషన్ వచ్చేది. కానీ వన్స్ నాకు 23-24 రీసెంట్గా 24 వచ్చినప్పుడు నుండి ఎక్కువ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను పీపుల్ని. ఇప్పుడు నుండే కాదు, లాస్ట్ 2022 ఆ టైం నుండి క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. కంటిన్యూస్గా క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ నేను చూస్ చేసుకున్నాను అంటే, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు టెరబుల్ టైమ్స్లో వైలెన్స్ నేను చూస్ చేసుకున్నాను, కానీ చేయలేదు. నా ఫ్యామిలీ సిచ్యువేషన్ కానీ, బయట సిచ్యువేషన్లో కానీ కిల్లింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనుకున్నాను. కానీ 1 kilometer దూరంలో మనకి
రంగా ఉన్నాడు, వాళ్ళ ఇల్లు ఉంది, మన ఏరియాలోనే మొత్తం జరిగింది ఆ సిచ్యువేషన్ అంతా. అది హీ చోజన్ ద రాంగ్ ఇన్స్ట్రుమెంట్, రాంగ్ టూల్ చూస్ చేసుకున్నాడు. క్వశ్చనింగ్ హ్యావింగ్ అన్ ఎబిలిటీ టు క్వశ్చన్ ఈజ్ గ్రేటర్ దాన్ ద వైలెన్స్. లాని చేతిలో పెట్టుకొని క్వశ్చన్ చేసేదానికి మించి ఏది ఉండదు. వైలెన్స్ చేస్తే నువ్వు హీరో, నువ్వు నేరస్తుడు అయిపోతావు, ఎనిమీ అయిపోతావు. అదే కనుక నువ్వు క్వశ్చన్ చేస్తే నీకు భయపడతారు, జనాలు భయపడతారు, ప్రభుత్వాలు భయపడతాయి, రాజ్యాలు భయపడతాయి. నీకు క్వశ్చన్ చేయండి ఎప్పుడు. మీరు నిర్దోషులై ఉండండి. పాము వల్లే యుక్తి గలవారై, పావురం వల్లే నిష్కాపట్యం కలిగిన వారై ఉండండి. నేను ఫైట్ చేస్తాను. నేను ముందు అచీవ్ చేసి, నేను ఒక సిస్టమ్ను బిల్డ్ చేసి ఈ దేశానికి అందిస్తాను. ఉంటానండి.